ఇండియాస్ ఫిస్కల్ ఫెడరలిజం ఇలా అడగవచ్చు, డైనమిక్గా అడుగుతాడు. ఓకే, ఇది చూసుకుని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. డైలీ ఒకటైనా రాయండి, 2026కి ఈజీ అవుతుంది. ఓకేనా. 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా టాపిక్ నెంబర్ 3, టుడేస్ టాపిక్ నెంబర్ 3. 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి? 16th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2023లో. సార్ 2023లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? వచ్చే 2026 నుంచి దాని రికమెండేషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా అంటే ముందే చేస్తారండి. ముందే చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి ముందే నువ్వు రిపోర్ట్ సబ్మిట్ చేయి 5 yearsకి. అంటే నెక్స్ట్ 5 yearsలో ఏం చేయాలి అని చెప్పి ఫైనాన్స్ కమిషన్కి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తారు. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద రికమెండేషన్స్ ఇవ్వు అని చెప్పి అది ఇస్తుంది రికమెండేషన్. అది ఇస్తే నెక్స్ట్ 5 years కోసం పాటిస్తారనమాట. ఓకే, రైట్. కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ 280 చూసాము. కీ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి? కాన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ ప్రెసిడెంట్ ఎవరు, కీ ఫ్యాక్ట్స్ ఏంటి అన్ని చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 16th ఫైనాన్స్ కమిషన్? 31st December 2023 అనమాట. కీ ఇంపార్టెంట్ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీకి కూడా ఇంపార్టెంట్. ఓకే, ఫీచర్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనాగారియా. ఈయన ఎవరు? ఫార్మర్ మెంబర్ అనమాట. ఆయన ఏ మెంబర్? నీతి ఆయోగ్ మెంబర్. ఈయననే చైర్మన్. ఇప్పుడు రికమెండేషన్ డెడ్ లైన్ ఎప్పటి వరకు రికమెండ్ చేసేయాలి? 31st October 2025 లోపు రిపోర్ట్ ఇచ్చేయాలి అనమాట. ఎందుకు అంటే 1st April 2026 నుంచి 31st March 2031 వరకు వీళ్ళు ఏదైతే రికమెండేషన్స్ ఇస్తారో రికమెండేషన్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట అప్పటి నుంచి. ఓకే, అందుకని తొందర ఇచ్చేయాలి. ఓకేనా. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఇవి ఇస్తారనమాట. దీని కింద రికమెండేషన్స్ ఇవ్వు అని చెప్పి కమిషన్కి చెప్తారు. ఎవరు? ప్రెసిడెంట్ చెప్తారు. అపాయింట్ చేసేది ప్రెసిడెంటే కదా. ఓకే, అంటే ప్రెసిడెంట్ అంటే ఇంకా గవర్నమెంట్ అనమాట. అంటే థియోరిటికల్లో ప్రెసిడెంట్ ఉంటారు, ప్రాక్టికల్లో గవర్నమెంట్ ఉంటారు. ఓకే, యాజ్ పర్ ఆర్టికల్ 280 16th ఫైనాన్స్ కమిషన్ షాల్ రికమెండ్ వర్టికల్ డెవల్యూషన్. ఓకే, చెప్పాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. హారిజాంటల్ చెప్పాను, అమాంగ్ స్టేట్స్. ఇంకా ఇప్పటికే మీకు గుర్తయిపోయింది. బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అంటే వర్టికల్ అవుతుంది, వర్టికల్. ఓకే, వర్టికల్. హారిజాంటల్ అంటే అమాంగ్ స్టేట్స్. ఓకే, అమాంగ్ స్టేట్స్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ చెప్పాను మీకు, తీసుకురా బాబు ఇచ్చేస్తున్నాను. ప్రిన్సిపల్స్ ఫర్ గ్రాంట్స్ అంటారు ఆర్టికల్ 275(1). నాన్ స్పెసిఫైడ్ పర్పసెస్ అమౌంట్స్ టు బి పెయిడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇది కూడా రికమెండేషన్స్ ఇవ్వబ్బా, ఎవరికి మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి అడిగారు అనమాట. చెప్పారు ఫైనాన్స్ కమిషన్. లోకల్ బాడీస్ ఫైనాన్షియస్ మెజర్స్ టు ఆగ్మెంట్ స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్స్ టు సపోర్ట్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ బేస్డ్ ఆన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్పారు? టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చాలా ఇంపార్టెంట్. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దాని మీదనే యూపీఎస్సీ కీవర్డ్స్ పట్టుకొని అడిగేస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఏమైనా ఈసారి ఏమైనా ఉందా అన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ రివ్యూ కూడా చెప్తున్నారు. ఎగ్జామిన్ ద ఫైనాన్సింగ్ మెకానిజమ్స్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దాని కింద ఫైనాన్షియల్ మెకానిజమ్స్ ఎలా ఉండాలి అనేది ఎగ్జామిన్ చేయమని చెప్పారనమాట. ఓకే, రికమెండ్ రిఫార్మ్స్ టు డిజాస్టర్ ఫండ్స్. ఎగ్జాంపుల్ ఎన్డీఆర్ఎఫ్కి, ఎస్డీఆర్ఎఫ్కి ఫండ్స్ ఎలా, ఏ స్టేట్ ఎఫ్డీఆర్ఎఫ్కి ఏం ఫండ్స్ ఇవ్వాలి రికమెండ్